అందరికీ నమస్కారం. ఈ రోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 6. ఇంకా స్టోరీలోకి వెళ్తే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని గతమంతా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. అభి కిందికి దూకేయడం, అమ్మ నాన్న యాక్సిడెంట్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఒళ్ళంతా వణికిపోయింది ఆ సంఘటన గుర్తుకు రాగానే. అంత బాధ నేను తీసుకోలేకపోయా కీర్తి. నా వాళ్ళందరూ నా కళ్ళ ముందే చనిపోయారు. గుండెలు పగిలేలా ఏడ్చాను. అయినా కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు బ్రతకడానికి. ఇక నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయి సూసైడ్ చేసుకున్నాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్పై ఉన్నాను. నేను చావలేదు అని అర్థమైంది. నర్సు ఫోన్ తీసుకొని దగ్గరలో ఉన్న బీచ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. బెంచ్పై కూర్చొని ఫోన్ డేటా ఆన్ చేసి విరాజ్ నేమ్ సెర్చ్ చేశాను. అప్పుడే వాడికి ఎంగేజ్మెంట్ అయినట్టుంది. కుప్పలు తిప్పలు ఫిక్స్ వచ్చాయి. వాటిలో వాడు నవ్వుతూ ఉన్న ఫొటోస్ చూస్తుంటే నా రక్తం మరిగిపోయింది. వాళ్ళ నాన్న అమ్మ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం నా ఫ్యామిలీ దూరమై నరకం అనుభవిస్తూ పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నా. వాళ్ళందరినీ చంపేయాలనుకున్నాను, కానీ చంపేస్తే చచ్చిపోతారు. కానీ నేను పడిన బాధ వాళ్ళకెలా తెలుస్తుంది? అప్పుడే ఫిక్స్ అయ్యా, వాళ్ళ కుటుంబంని సర్వనాశనం చెయ్యాలి అని. అసలు ఎందుకు బ్రతుకున్నావా అని రోజు కుమిలి కుమిలి ఏడ్చి చావాలి. ఆ విరాజ్ మా చెల్లికి చేసిన అన్యాయానికి వాడు జీవితాంతం అనుభవించే శిక్ష వెయ్యాలి అని అనుకున్నాను. ఏం చేస్తే వాడి జీవితం నాశనం అవుతుందా అని ఆలోచిస్తూ ఉన్న నాకు ఆ రోజు పార్టీలో మేఘన మాట్లాడింది వినిపించింది. అసలు ఆ మేఘన అంటే వీడికి ససేమిరా ఇష్టం లేదు అని అర్థమైంది. అందుకే వాడికి ఆ ఇష్టం లేని పెళ్ళి ముందు చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే మేఘన ద్వారా వాళ్ళ కంపెనీలో అడుగుపెట్టాను. వాడికి నేను తెలుసు కాబట్టి నన్ను చూస్తే మళ్ళీ గుర్తుపట్టి గొడవపడి జాబ్ ఇవ్వడు అని ఇలా వేషం మార్చుకొని వెళ్తున్నాను అని అంటుంది మాన్వి. అంతా విన్న కీర్తి మాన్విని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. మాన్వి కీర్తి భుజం తట్టి, వదిలే కీర్తి, జరగాలి అని రాసి పెట్టి ఉంది, జరిగిందంతే. నేను నా ఫ్యామిలీ పోయింది అని వాడి మీద పగ తీర్చుకోవాలి అనుకోవడం లేదు. వాళ్ళ చావులకు ప్రత్యక్షంగా వాడు కారణం కాకపోవచ్చు, కానీ పరోక్షంగా వాడే కారణం. నా చెల్లిల ప్రేమ పేరుతో ఎంతమంది అమాయకపు ఆడపిల్లల్ని బలి చేశాడో ఆ రాక్షసుడు. అసలు నా చెల్లిని వాడనేవాడు కలవకపోతే ఈ రోజు నేను నా ఫ్యామిలీతో సంతోషంగా ఉండేదాన్ని. అందుకే వాడికి బుద్ధి చెప్పడానికి వాడు టార్చర్ పెడుతున్నా కూడా వాడి దగ్గరే వర్క్ చేస్తున్నా. డబ్బుంది అని మా నాన్నని అవమానించిన వాడి తండ్రికి కూడా తగిన గుణపాఠం తప్పకుండా చెప్తాను. విరాజ్ వీక్నెస్ కనుక్కొని దాని మీద దెబ్బ కొడదామని వెయిట్ చేస్తున్నా అని కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా అని కీర్తి బుగ్గల్లాగుతూ, ముందు ఫుడ్ హీట్ చేయి, ఆకలేస్తుంది అని చెప్పి ఫ్రెష్ అప్ అయి వస్తా అనుకొని మాన్వి రూమ్లోకి వెళ్ళిపోతుంది. కీర్తి వెళ్తున్న మాన్వి వైపు చూస్తూ, నా వంతు సాయం నేను చేస్తా నీకు తప్పకుండా అని అరుస్తూ కిచెన్లోకి వెళ్తుంది ఫుడ్ హీట్ చేయడానికి. ఇద్దరు ఫుడ్ తింటూ ఉన్నారు. మరి నువ్వు ఏలూరులో మీ ఇంటికి వెళ్ళావా మాన్వి అని అడుగుతుంది కీర్తి. వెళ్ళాను. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక కార్లో ఏలూరు వెళ్ళాను, కానీ ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తున్నానో అలానే వెళ్ళాను, ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలి అని. మా మా ఇల్లు మా పిన్ని వాళ్ళు అద్దెకి ఇచ్చేశారు. మా అమ్మ నాన్న ఫోటోలు వస్తువులన్నీ ఒక గదిలో పెట్టి తాళం వేసేశారు. నేను మాన్వి ఫ్రెండ్ అని వెళ్ళి అడిగేసరికి ముందు ఒప్పుకోలేదు. తర్వాత ఏమనుకుందో ఏంటో పర్మిషన్ ఇచ్చింది. నేను వెళ్ళి కొన్ని వస్తువులు డైరీ తెచ్చుకున్నా. అందరూ మా అమ్మ నాన్న చనిపోయారు, అయినా మేం రాకుండా ఎవరితోనో లేచిపోయి వెళ్ళిపోయాము అని ఊరంతా చాటింపు వేసింది మా పిన్ని. మా ఇల్లు కొట్టేయడానికి మమ్మల్ని బ్యాడ్ చేసేసింది. ఎవరిని ఏమీ నిందించలేని పరిస్థితి నాది. కామ్గా వచ్చేసాను అక్కడి నుండి. అన్నం సహించడం లేదు తెలుసా అవన్నీ తలుచుకుంటుంటే. కానీ నేను అనుకున్నది చెయ్యాలి అంటే నేను బ్రతికుండాలి, అందుకే అని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ అన్నం తింటూ ఉంటుంది మాన్వి. కీర్తికి గుండె మెలిపెట్టేసినట్టు ఉంటుంది మాన్వి బాధ చూస్తే. తనని డైవర్ట్ చేయడానికి, సరేలే రేపు సండేగా, రేపంతా మనం బాగా ఎంజాయ్ చేద్దాం, నువ్వు మాట ఇచ్చావు కూడా అని అంటుంది. మాన్వి ఓకే బేబీ, తప్పకుండా రేపంతా నీతోనే అని ఇద్దరు తినేసి రూమ్లోకి వెళ్ళిపోతారు పడుకోవడానికే. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా విరాజ్కి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి నిద్రమత్తులో హలో ఎవరు అని అంటాడు. అవతలి వాళ్ళు చెప్పింది వినగానే విరాజ్ నిద్రమత్తు మొత్తం వదిలిపోతుంది. అరగంటలో అక్కడ ఉంటా అని డ్రెస్ మార్చుకొని కార్ కీస్ తీసుకొని ఆగమేఘాల మీద ఆ ప్లేస్కి వెళ్తాడు. కార్ పార్క్ చేసి ఒక ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు విరాజ్. ఒక ఆమె వచ్చి తలుపు తీస్తుంది. ఏమైంది సీతాలు, నిజంగానే కదిలిందా అని విరాజ్ అనగానే, నిజంగా బాబు, నేను కల్లారా చూశాననుకోండి, ఆ అమ్మ చెయ్యి కదిలించింది.
విరాజ్ వడివడిగా రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకున్న ఆమెను చూస్తూ ఉంటాడు. చలనం లేకుండా పడి ఉంది ఆమె. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. తన ఫ్రెండ్ రాగానే ఆమెని చెకప్ చేసి తను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉందిరా, కానీ బ్రెయిన్ సహకరించడం లేదు. తొందరలోనే ఆమె కోలుకోవచ్చు అని చెప్తాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ వీర్ అని హక్ చేసుకుంటాడు విరాజ్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా, అయినా నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా, ఇంతకీ అమ్మ ఎవరు, ఎందుకు ఇక్కడ సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నావు? అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేనురా, కానీ ఆ అమ్మాయి తొందరగా లేవాలి. లేస్తేనే నాకు కొన్ని విషయాల్లో చాలా క్లారిటీలు వస్తాయి, అది చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. ఓకేలే ఉంటానైతే, మళ్ళీ మార్నింగ్ వచ్చి చెక్ చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోతాడు. సీతాలు జాగ్రత్తగా చూసుకోతానని, మళ్ళీ ఇలా ఏమైనా జరిగితే వెంటనే చెప్పు అని చెప్పి ఆమెకి కప్పిన దుప్పటి సరిచేసి బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మాన్వి, కీర్తి సండే ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అని మార్నింగ్ అంతా షాపింగ్ చేసి ఫుడ్ కోర్టులో చికెన్ బిర్యానీ కడుపు నిండా ఆరగించేసి మూవీ టికెట్స్ తీసుకొని వాళ్ళ సీట్స్లో కూర్చుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తన పక్కన ఒక 4 అబ్బాయిలు వచ్చి కూర్చుంటారు. మాన్వి పక్కనున్న అబ్బాయి తనని చూసి దేవుడా అని గట్టిగా అరుస్తాడు. మాన్వి తుల్లిపడి పక్కకి తిరిగి ఆ అబ్బాయిని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోతుంది. కీర్తి మాన్వి ఎక్స్ప్రెషన్ గమనించి ఎవరు తను తెలుసా నీకు అని మాన్విని కదిపి అడుగుతుంది. మాన్వి తేరుకొని వైజాగ్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ సంగతి చెప్తుంది. ప్రణవ్, ఓ మై గాడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు మిస్ అయిపోయారనుకున్నాను అని ఏదేదో వాగేస్తూ ఉంటాడు. ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, కొంచెం తగ్గు, లేకపోతే తోడు ఒలిచేస్తాను అని ప్రణవ్ వైపు వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది. ప్రణవ్ నవ్వుతూ ఒలిచేయండి, నా తోలు ఒలిచేసి మీరు చెప్పులు కుట్టించుకున్నా నాకు సంతోషమే అని మాన్వి వైపు చూస్తూ ఉంటాడు. కీర్తి మాన్విని వెనక్కి నెట్టి ఏంట్రా ఏం వాగుతున్నావు, పిచ్చి కానీ పట్టిందా నీకు, తన ఏజేంటి నీ ఏజేంటి, అయినా అసలు ఆడపిల్లలు కనిపిస్తే ఇలా పిచ్చి కుక్కల్లా వెనక పడుతూనే ఉంటారా, వదలరా మీరు అని ప్రణవ్ షర్ట్ పట్టుకొని తిడుతూ ఉంటుంది. హలో, నీకేంటి బాధ, నీ వెనుక ఎవరు పడటం లేదని ఫీల్ అవుతున్నావా అని కీర్తి వైపు చూసి పర్లేదు బాగానే ఉన్నావు అని అంటాడు ప్రణవ్. కీర్తికి ఒళ్ళు మండిపోయి ప్రణవ్ని షర్ట్ పట్టుకొని కోపంతో ఊగిపోతూ ఉంటుంది. హాల్లో అందరూ మూవీ చూడటం మానేసి వీళ్ళని చూస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ వైపే చూసేసరికి కీర్తి వదిలే, అందరూ మన వైపే చూస్తున్నారు పదా అని లాక్కెళ్తూ ఉంటుంది మాన్వి. ఉండు, వీడు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, వీడు పని చెప్తాను అని అరుస్తూ ఉంటుంది కీర్తి. వద్దులే, వాడి పాపన వాడైపోతాడు అని అనుకుంటూ మాన్వి వెళ్ళిపోతుంటే ప్రణవ్ తన సెల్ ఫోన్లో మాన్వి పిక్ తీస్తూ ఉండేసరికి మాన్వికి కోపం వచ్చి ఫోన్ లాగేసుకుంటుంది. రే, ఫోన్లే కదా అని వదిలేస్తే వేషాలు వేస్తున్నావు, చంపేస్తా, జాగ్రత్త అని ప్రణవ్ ఫోన్ పట్టుకొని బయటకు వడివడిగా వెళ్ళిపోతుంది. ప్రణవ్ నవ్వుతూ మిస్, పోనీ మీ పేరైనా చెప్పండి అని వెళ్తున్న మాన్వి వైపు చూస్తూ అడుగుతాడు. అముదాల వలస అప్పలమ్మ తన పేరు, ఓకేనా అని అంటుంది కీర్తి. అది నీ పేరు అని నాకు తెలుసులే, నేను అడిగింది తన పేరు అనేసరికి ఇడియట్ అని తిట్టుకుంటూ కీర్తి కూడా వెళ్ళిపోతుంది బయటికి. ఒరేయ్, ఫోన్ అలా వదిలేసావేంట్రా అని ప్రణవ్ ఫ్రెండ్స్ అడిగేసరికి కావాలని వదిలేశారా, ఆ వంక పెట్టుకొని నెక్స్ట్ టైం కలవచ్చు అని నవ్వుతూ మూవీ చూస్తూ ఉంటాడు సీట్లో కూర్చొని. బయటకు వెళ్ళిన మాన్వి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే తన చేతిలో ఉన్న ఫోన్ మోగుతూ ఉంటుంది. స్క్రీన్ మీద మై స్వీట్ బ్రో అని కనిపిస్తూ ఉంటుంది. మాన్వికి కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా తమ్ముడు ఊరు మీద పడి అమ్మాయిలందరినీ గోకుతుంటే నువ్వు ఇంట్లో అష్టాచమ్మ ఆడుకుంటున్నావా, సిగ్గులేదు నీకు, వీడైనా లేక మీ ఇంట్లో అందరూ ఇలానే ఉంటారా, పని లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇడ్లీలు అమ్ముకోండి, అంతేకాని ఇలా కనిపించిన ప్రతి అమ్మాయిని ఏడిపిస్తే పుట్టగతులు లేకుండా పోతారు, పింజారి వెదవల్లారా, పెట్టరా ఫోన్ అని తిట్టేసి సీరియస్గా ఫోన్ పెట్టేస్తుంది. వెనక నుండి కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మాన్వి అని అడుగుతుంది. ఏమవుతుంది, ఈ వెదవకి అన్న అవుతాడనుకుంటా, ఫోన్ చేశాడు, ఎడాపెడా వాయించేశాను, నాతోనే పెట్టుకుంటాడా, వీడింటికి వెళ్ళగానే కోటింగ్ ఉంటుంది చూడు. ప్రణవ్ ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని అక్కడి నుండి ఫ్లాట్కి వెళ్ళిపోతారు. వీళ్ళని దూరం నుండి ఎవరో గమనిస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ప్రణవ్ రోజంతా ఫుల్గా తిరిగేసి నైట్కి ఇంటికి వస్తాడు. తను వచ్చేసరికి హాల్లో విరాజ్, రఘునందన్ కూర్చుని ఉంటారు. ప్రణవ్, హాయ్ డాడ్, హాయ్ బ్రో, ఏంటి పడుకోకుండా ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకేసారి నీకోసమే అని అంటారు. ప్రణవ్కి ఆ వాయిస్లో ఏదో తేడా కనిపిస్తూ ఉంటుంది. గాయస్ రేపు మాట్లాడుకుందాం, గుడ్ నైట్ అని
మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఇద్దరూ పట్టేసుకుంటారు. ఏరా నీ ఫోన్ ఎక్కడుంది అని విరాజ్ అనగానే, చెప్పు నీ ఫోన్ ఎక్కడుంది అంటాడు రఘు. ప్రణవ్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అవును నా ఫోన్ ఎక్కడుందా అని. రఘు గారు, విరాజ్ ఏరా ఊరి మీద పడి నువ్వు వేసే వేషాలు ఇవేనా? అయినా అమ్మాయిలని ఏడిపించడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అని చితక బాధేస్తూ ఉంటారు. అప్పటికీ అర్థం కాదు ప్రణవ్ ఫోన్ మాన్వి తీసుకుంది అని. వదిలేశాడు కానీ దానికి వీళ్ళు ఫోన్ చేస్తారు అనే విషయం మర్చిపోయాడు. ఆపండి ఆపండి అని సుశీల గారు వస్తారు. అమ్మా నువ్వే నన్ను కాపాడమ్మా అని వాళ్ళమ్మ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. ఎందుకు కొడుతున్నారండి వీడిని అని అడుగుతుంది సుశీల. నీకు తెలియదమ్మా వాడు చేసిన పని. వాడెవరో అమ్మాయిని ఏడిపిస్తే ఫోన్ లాగేసుకుంది ఆ అమ్మాయి. నాకు తెలియక ఫోన్ చేస్తే అమ్మ నా బూతులు తిట్టింది వీడి వల్ల. నన్నేమైనా వదిలిందనుకున్నావా ఏంటి? నువ్వు వాడి బాబువి కదా అని ఇంకో 4 తిట్లు ఎక్స్ట్రా తిట్టింది అని ప్రణవ్ వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు. వదిలేయండి తెలియక చేసుంటాడు అనేసరికి నువ్వు అలా వెనకేసుకురాబట్టే వాడిలా తయారయ్యాడు అని ఇద్దరు అనుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. ప్రణవ్ సుశీల గారిని చూస్తూ మా మంచి అమ్మ అని ముద్దు పెట్టుకుంటాడు. సుశీల గారు నవ్వుతూ ప్రణవ్ చేయి పట్టుకొని రారా కన్నా అని కిచెన్లోకి తీసుకువెళ్తారు. ప్రణవ్ చెయ్యి చాపు అనేసరికి వాళ్ళమ్మ లడ్డు పెడుతుంది. గలా అనుకొని నవ్వుతూ చెయ్యి చాపుతాడు. సుశీల కాల్చిన అట్లకాడ తీసి ప్రణవ్ చేతి మీద వాత పెడుతుంది. ఆ అని గావు కేక పెడతాడు ప్రణవ్. రఘు, విరాజ్లో ఆ కేక విని పరిగెత్తుకుంటూ వస్తారు కిచెన్లోకి. ప్రణవ్ చెయ్యి ఉదుకోవడం చూసి విషయం అర్థమై విరాజ్, రఘు గారిద్దరూ అంటే నీకు కూడా అనేసరికి సుశీల ఏడుస్తూ మీకన్నా 4 ఎక్కువే తిట్టిందిరా అమ్మాయి అని కోపంగా ఇంకో చేతి మీద వాత పెడుతుంది ప్రణవ్కి. హాహాహా అని నవ్వుకుంటూ ఉంటారు మాన్వి, కీర్తిలు. మంచి పని అయింది వాడికి. నాకు తెలిసి ఈ పాటికి ఉతికేసి ఉంటారు నీ తిట్ల మహిమతో అని పొట్టుకొని నవ్వుతూ ఉంటుంది కీర్తి. మరి లేకపోతే నాతోనే వేషాలు వేస్తాడా వాడు? అందుకే ఇవ్వాల్సిన వాళ్ళకి గట్టిగిచ్చా అంటుంది మాన్వి. చిన్న చిన్న చేపలతో ఆడుకోవాలి అనుకున్నాడు వెధవ. కానీ తిమింగలం తగిలింది అని ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అనగాని సరేలే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి పద పడుకుందామని గుడ్ నైట్ చెప్పేసుకొని పడుకుంటారు. పొద్దున్నే 4:30 అవుతుందనగా మాన్వి అలారం మోగుతుంది. విరాజ్ రోజు ఈ టైంకి జాగింగ్కి వచ్చేసేవాడు. అందుకే మాన్వి అలారం ఫిక్స్ చేసుకుంది ఆ టైంకి. టైం ఎంతైనా విరాజ్ నుండి ఫోన్ రాకపోయేసరికి చిన్న ఆలోచన వస్తుంది తన చిట్టి బ్రెయిన్కి. తనే తిరిగి ఫోన్ చేస్తుంది విరాజ్కి. విరాజ్ అప్పటికే మంచి గాఢ నిద్రలో ఉంటాడు. ఏదో మాన్వి మీద సాధింపు చేద్దామని అలా మొన్నటి వరకు వెళ్ళాడు కానీ అసలు తనకి జాగింగ్ అలవాట్లేదు. పొద్దున్నే 7ంటికి లేచి కాసేపు జిమ్ చేసి రెడీ అయి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారేను నా మనసే అని రింగ్ టోన్ వినిపిస్తూ ఫోన్ మోగుతూ ఉంటుంది. నిద్రమత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతాడు. సార్ నేను మాన్విని, మీరు ఇంకా జాగింగ్కి రాలేదేంటా అని ఫోన్ చేశాను, వస్తున్నారా? బాగా మత్తుగా ఉండటం వల్ల నేను ఈరోజు రాలేను, నువ్వు కూడా డ్రాప్ అయిపో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాజ్. మళ్ళీ కాల్ చేస్తుంది విరాజ్కి. మళ్ళీ లిఫ్ట్ చేసి అడుగుతాడు ఎవరు అని. సార్ ఏమైంది ఈరోజు రాలేదు, ఏమైనా హెల్త్ బాగోలేదా అని నానా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఏం కాలేదమ్మా తల్లి, నాకు ఈరోజు ఓపిక లేదు, పడుకొని నువ్వు కూడా పడుకో అని చెప్పి పెట్టేస్తాడు. ఇలా ఇంకో 2-3 సార్లు మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇంకా నిద్ర మొత్తం వదిలిపోయి నువ్వు 9 కల్లా ఆఫీస్లో ఉండాలి లేకపోతే పనిష్మెంట్ ఇస్తా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు కోపంగా. మాన్వి నవ్వుకొని ఎలాగో ఇది పనిష్మెంట్ కదా, కానీ వాడి నిద్ర చెడగొట్టినందుకు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గెంతలేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. రెడీ అయి విరాజ్ చెప్పిన టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. విరాజ్ కోపంగా ఆఫీస్కి వస్తాడు. తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి మాన్వి ఏవో ఫైల్స్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. తన బ్యాగ్ పక్కనే ఉన్న సోఫాలోకి విసిరేసి యూ అనుకుంటూ మాన్వి వెనక్కి వెళ్తాడు. విరాజ్ వాయిస్ వినిపించి హా సార్ చెప్పండి అని మాన్వి వెనక్కి తిరిగేసరికి తన వెనక్కి ఉన్న విరాజ్ని గుద్దుకొని అంటూ కిందకి పడిపోతుండగా విరాజ్ పడిపోకుండా తన నడుం పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. మాన్వి ఆ లాగిన ఫోర్స్కి వెళ్ళి విరాజ్ కుండల మీద వాలిపోతుంది. ఇద్దరికీ ఆ స్పర్శకి ఒళ్ళంతా కరెంటు షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. విరాజ్ మాన్వి నడుం పట్టుకున్నాడే కానీ తన చేతులు వణుకుతూ ఉంటాయి. లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిని అలా టచ్ చేయడం. మాన్వి పరిస్థితి కూడా దాదాపుగా అలాగనే ఉంది. విరాజ్ ఇంకా తన నడుం మీద చేయి తీయకుండా తన చెయ్యి కదుపుతూ ఉంటే చెక్కిలిగిలిగా అనిపించి గొంతులో తడారిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ చెయ్యి
విరాజ్ అని పిలుస్తూ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. అజయ్ వాయిస్ వినిపించగానే ఇద్దరు దూరంగా జరిగి అది ఇది అని దిక్కులు చూస్తూ ఉంటారు. అజయ్ వాళ్ళున్న పొజిషన్ని చూడడు, కానీ ఇద్దరు దిక్కులు చూసుకుంటూ ఉంటే ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతాడు. ఇద్దరు ఏమైంది, ఏం కాలేదు, ఏం లేదు, ఏం జరగలేదు అని అంటారు. అజయ్కి డౌట్గా అనిపించిన వర్క్లో పడి వదిలేస్తాడు. ఒరే, వాడికి క్యాబిన్ రెడీ చేయించేశారా, ఇవిగో పేపర్స్, వీటిపై సైన్ చేయిస్తే సరిపోతుంది అంటాడు అజయ్. విరాజ్ ఓకే ఓకే, వాడు ఇంకొక 15 మినిట్స్లో వస్తాడు, సైన్ చేయించి మాన్వి చేత పంపిస్తాలే నీకు అనగాని అజయ్ ఓకే అనుకుంటూ వెళ్ళిపోతాడు. మాన్వికి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో. సార్ ఎవరు వస్తున్నారు సార్ అని అడుగుతుంది ఆత్రంగా. విరాజ్ మాన్వి వైపు ఒక లుక్ ఇచ్చి నా బ్రదర్ వస్తున్నాడు, వాడు కూడా ఈ రోజు నుండి ఇక్కడ వర్క్ చేస్తాడు అని చెప్తాడు. వీడే విధవా శాడిస్ట్ అనుకుంటే వీడి బ్రదర్ ఇంకెంత శాడిస్ట్ గాడో అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అవునా, సో నైస్ సార్ అని నవ్వుతూ బదిలిస్తుంది. ఓకేలే, నువ్వు వెళ్ళి మేఘన దగ్గర ఒక ఫైల్ ఉంటుంది పట్టుకురారా అని అనగాని మేఘన మేడం రాలేదు సార్ అని చెప్తుంది మాన్వి. విరాజ్కి కోపం వచ్చినా మేఘన గురించి తెలిసిందే అని సరే వెళ్ళి తన క్యాబిన్లో ఒక ఫైల్ ఉంటుంది పట్టుకునిరా అని పంపిస్తాడు. మాన్వి ఓకే సార్ అనుకుంటూ మేఘన క్యాబిన్కి వెళ్తుంది. తన క్యాబిన్ అంతా ఒక 15 మినిట్స్ వెతికితే కానీ విరాజ్ చెప్పిన ఫైల్ దొరకదు. ఫైల్ పట్టుకొని తిట్టుకుంటూ విరాజ్ క్యాబిన్కి వెళ్తుంది. మే ఐ కమిన్ సార్ అని అనగానే కమిన్ అని బదిలిస్తాడు విరాజ్. సార్ మీరు చెప్పిన ఫైల్ దొరికింది, ఇదిగోండి ఇది 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 అని విరాజ్ పక్కనే ఉన్న ప్రణవ్ని చూసి షాక్ అయి బిగుసుకుపోతుంది. విరాజ్ ఫైల్ తీసుకొని మాన్విని చూస్తాడు. తను గుడ్లప్పగించి సైన్ చేస్తున్న ప్రణవ్ని చూస్తూ ఉండటం చూసేసరికి ఎందుకో నచ్చదు. మాన్వి అని గట్టిగా అరుస్తాడు. అప్పటికి కానీ తేరుకోదు ఆ షాక్లో నుండి. ఎస్ సార్ చెప్పండి అని విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ ముఖం అప్పటికే కోపంగా కందిపోయినట్టు అయిపోయేసరికి తన ముఖం చూస్తూ వీడే తమ్ముడా అంటే నేను తిట్టింది విరాజ్ని వాళ్ళ అమ్మ నాన్ననా, కుంపదీసి కనిపెట్టేశారా ఏంటి, నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని వచ్చాడా ఏంటి అని ఏదేదో అనుకుంటూ ఉంటుంది మనసులో. ప్రణవ్ విరాజ్ అలా అరిచేసరికి కూల్ బ్రదర్ ఎందుకలా అరుస్తావు, నీ పిఏ నా అందంకి ఫ్లాట్ అయిపోయిందేమో అని మాన్వి వైపు చూస్తూ ఐ వింక్ చేస్తాడు. మాన్వి కోపంగా గుడ్లూర్మి చూస్తూ ఉంటుంది ప్రణవ్ని. ప్రణవ్ సైన్ చేసేసి మాన్వి దగ్గరికి వచ్చి చూడు, నీకు నేను నచ్చి ఉండొచ్చు, బట్ సారీ నువ్వు నా రేంజ్ కాదు, అలా అని ఫీల్ అవ్వకు, నీ రేంజ్కి తగినవాడు తప్పకుండా దొరుకుతాడు అని ఏదేదో వాగేస్తూ ఉంటాడు. పోరా పకోడి ముఖం వేసుకొని బిల్డప్ ఇస్తున్నావు, నీ ముఖానికి రేంజ్ ఒకటి అని మనసులో తిట్టుకొని హిహి ఓకే సార్ అని ఒక నవ్వు నవ్వుతుంది. వామ్మో నువ్వు నవ్వకమ్మా తల్లి, ఆ పళ్ళకి కంచెలేంటి అని అంటాడు ప్రణవ్. అవి కంచె కాదు సార్, పళ్ళ క్లిప్స్ అని మళ్ళీ పల్లికలిస్తూ చూపిస్తుంది మాన్వి. మూసేయ్ ముందు మూసేయ్ అని అన్నయ్య నా క్యాబిన్ ఎక్కడో చూపించు అర్జెంటుగా అని అడుగుతాడు. విరాజ్ నవ్వుకొని లెఫ్ట్కి తిరిగితే ఉంటుంది చూడు, అదే నీ క్యాబిన్ అని అంటాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ అనుకొని మాన్వి వైపు చూడకుండానే పారిపోతూ ఉంటాడు ప్రణవ్. మాన్వి కూడా అమ్మయ్య వీడు నన్ను గుర్తుపట్టలేదు అండ్ నన్ను చూస్తేనే జడ్చుకుంటున్నాడు అంటే ఏం ప్రాబ్లం లేదు అని సంతోషిస్తుంది. మళ్ళీ అంతలోనే నేను ఎంత జడ్చుకున్నట్లు రెడీ అయితే మరి విరాజ్ ఏంటి అసలు ఏం పట్టనట్టున్నాడు, వీడు వాడికంటే అందగాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్ళిపోతున్న ప్రణవ్ని ఆగమని చెప్తాడు విరాజ్. ఎందుకు ఆగమన్నాడా అని ప్రణవ్ మాన్వి ఇద్దరు విరాజ్ వైపు చూస్తారు. విరాజ్ నిన్న నీ ఫోన్ తీసుకొని మనల్ని తిట్టిన అమ్మాయిని కనుక్కున్నావా అని అడుగుతాడు ప్రణవ్ని. లేదన్నయ్య ఇంకా అని బదిలిస్తాడు ప్రణవ్. ఫోన్ ఆ అమ్మాయి దగ్గరేగా ఉంది, ఫోన్ చేస్తే ఆగు అని ఫోన్ తీసుకొని నెంబర్ డయల్ చేస్తూ ఉంటాడు. మాన్వికి తలపై బండరాయితో మోడినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా. నా బ్యాగ్లోనే ఉంది ప్రణవ్ ఫోన్, ఇప్పుడు రింగ్ అయితే నా పని అయిపోయినట్టే అని కాళ్ళు చేతులు వణికిపోతుంటే గుండె మీద చేయి పెట్టుకొని చూస్తూ ఉంటుంది విరాజ్ని. విరాజ్ ప్రణవ్ నెంబర్కి డయల్ చేస్తుంటే మాన్వి గుండెల్లో టపాసులు పేలుతూ ఉంటాయి. డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటున్నాడు. అనేసరికి మాన్వి సార్ మీ తల మీద బొద్దింక అని గట్టిగా అరుస్తూ గెంతలేస్తూ ఉంటుంది. విరాజ్ అని అరుస్తూ ఫోన్ కిందన పడేసి ఎక్కడ అని తల మీద నుండి దాన్ని తోసేయడానికి ట్రై చేస్తూ అటు ఇటు తిరుగుతూ పరిగెడుతూ ఉంటాడు. సార్ అది ప్రణవ్ సార్ తల మీదకి ఎగిరి వెళ్ళిపోయింది అనగానే ప్రణవ్ కూడా అరుస్తూ పరిగెడుతూ ఉంటాడు క్యాబిన్ అంతా. మాన్వి గ్యాప్లో వాళ్ళు గమనించకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది.
ఫోన్ బ్యాగ్లో పడేసి ఇటు తిరిగేసరికి ఇద్దరు చెరువు మూల దాక్కొని భయంగా చూస్తూ ఉంటారు ఎక్కడుందో బొద్దింక అని. మాన్వి వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వొస్తున్న ఆపుకొని ఏంటో వీళ్ళు బయటికి పెద్ద తోపులా బిల్డప్ ఇస్తారు కానీ చిన్న బొద్దింకకి ఇంతలా భయపడిపోయారు. అమూల్ బేబీస్ అని మనసులో నవ్వుకుంటూ అక్కడ బొద్దింక లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ తీసి విండో నుండి బయటకు విసిరేస్తుంది. సార్ బొద్దింకని విసిరేశాను, ఇంకా కొంచెం నార్మల్ అవ్వండి అనేసరికి ఇద్దరు అమ్మయ్య అని ముందుకు వస్తారు. ఇద్దరిని చూసి మాన్వి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు అని విరాజ్ అంటాడు. మరి లేకపోతే బొద్దింకకే ఇంత భయపడిపోతారా ఎవరైనా? అయినా మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అనుకున్నాను, మరి ఇంత వీకా అని అనగానే నువ్వు నోరు మూసుకొని వెళ్ళి ప్రణవ్ సార్కి క్యాబిన్ చూపించిరాపో అని పంపించేస్తాడు విరాజ్. మాన్వి వెళ్ళి ప్రణవ్కి క్యాబిన్ చూపించి తిరుగుతుంటే మిస్ మాన్వి, చెప్పానుగా నా అందం చూసి నా మీద మనసు గట్రా పారేసుకోకు, ముందే చెప్తున్నా, మళ్ళీ ఎందుకైనా మంచిది అని అంటాడు. వీడి ఓవర్ యాక్షన్ తగ్గలయ్యా, ఉడతలు పట్టే ముఖం వేసుకున్న వీడి కూడా అందం గురించి మాట్లాడడమే అని మనసులో అనుకుంటూ ఓకే సార్ గుర్తుపెట్టుకుంటాను అని అంది. గుడ్ గర్ల్, ఇకపో కానీ ఏదైనా వర్క్ ఉంటే మంచి లేడీ ఎంప్లాయీస్ని పంపించి లోపలికి అని చెప్తాడు. మాన్వి కోపంగా పళ్ళు పొట్టపొట్ట కొరుకుతూ ఓకే అలానే పంపిస్తా అని అక్కడి నుండి విసురుగా విరాజ్ క్యాబిన్ లోపలికి వెళ్తుంది. విరాజ్ ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. తను వెళ్ళేసరికి మాన్వి రాగానే ఫోన్ పెట్టేసి మాన్వి పద అర్జెంట్ పనుంది అని మాన్వి ఎక్కడికి అని అడుగుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు బయటికి. చేసేదేం లేక మాన్వి కూడా తన వెనకే నడుస్తుంది. ఇద్దరు కారులో స్టార్ట్ అయి నేరుగా ఒక మోడలింగ్ కంపెనీకి వెళ్తారు. విరాజ్ కార్ కంపెనీ ముందు ఆగిందో లేదో బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు కార్ చుట్టూరా అమ్మాయిలు ఎగబడి విరాజ్ విరాజ్ అని అరుస్తూ ఉన్నారు. వాళ్ళంతా అక్కడ లేడీ మోడల్స్ అనుకుంటా. విరాజ్ మాన్వి కార్ దిగ్గానే మాన్విని వెనక్కి తోసేసి విరాజ్ మీద పడిపోతూ ఉంటారు కావాలని. మాన్విని అలా వెనక్కి నెట్టేసరికి అనుకోకుండా కింద పడిపోతుంది. అమ్మా అనుకుంటూ చేతికి బ్లడ్ వస్తుంటే ఉఫ్ అని ఊదుకుంటూ ఉండగా ఎవరో ఒకరు తన చేతిని మాన్వి ముందు చాపుతారు. మాన్వి ఎవరా అని పైకి చూసేసరికి ఒక అబ్బాయి నవ్వుతూ తననే చూస్తూ కమాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని మాన్వి చెయ్యి ఇవ్వకపోయినా తన చేతిని తీసుకొని పైకి లేపుతాడు. మాన్వి ఆ అబ్బాయినే చూస్తూ ఉంటుంది. విరాజ్ అంతా కాకపోయినా వీడు కూడా చాలా అందంగా ఉన్నాడు. ఆర్ యూ ఆల్ రైట్ అని ఆ అబ్బాయి అడుగుతూ ఉంటే మాన్వి ఏం చెప్పకుండా చూస్తూ ఉంటుంది ఆ అబ్బాయిని. ఇదంతా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్న విరాజ్ గమనిస్తూనే ఉంటాడు. మాన్వి వాడితో ఉండేసరికి ఎందుకో నచ్చదు. అమ్మాయిలందరినీ తోసుకుంటూ మాన్వి దగ్గరికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు, లోపలికి పద అని తన చేతిని పట్టుకుంటాడు. ఎదురుగా ఉన్న అబ్బాయి హాయ్ విరాజ్, ఎవరు తిను అని అడుగుతాడు. తను నా పిఏ మాన్వి అని లోపలికి తీసుకొని కాదు లాక్కొని వెళ్ళిపోతాడు విరాజ్. ఏదో గద్ద దగ్గర నుండి కోడి పిల్లను కాపాడి లాక్కొని వెళ్తున్నట్టు. ఆ అబ్బాయి మాన్వి నైస్ నేమ్ అని నవ్వుతూ ఉండగా జై షూట్కి టైం అవుతుంటే అక్కడేం చేస్తున్నావు, లోపలికి రాకుండా అని పిలుస్తాడు అసిస్టెంట్ డైరెక్టర్. యా కమింగ్ అని లోపలికి వెళ్తాడు జై. విరాజ్ చేతిలో నుండి చేతిని విడిపించుకుందామని అనుకుంటూ ఉంటే ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. లోపల మోడల్స్ అందరూ వీళ్ళని చూస్తూ ఉంటారు. మాన్వి తల కొట్టుకుంటూ వామ్మో వీడు చెయ్యొదలడం లేదు, వీళ్ళందరూ నన్ను చూపులతోనే భస్మం చేసేసేలా ఉన్నారు అని వాళ్ళ వంక చూస్తూ ఉంటుంది. వాళ్ళంతా కూడా మాన్వి వంక కాల్చుకొని తినేసేలా చూస్తూ ఉంటారు. విరాజ్ నేరుగా ఒక క్యాబిన్లోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తాడు. మాన్వికి మాత్రం ఆ ప్లేస్ అస్సలు నచ్చలేదు. విరాజ్ ఫోన్ చేసిన 5 నిమిషాలకి ఒక అమ్మాయి డోర్ తీసుకొని లోపలికి వస్తుంది. మాన్వికి ఆ అమ్మాయిని చూడగానే కొంచెం పర్లేదనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం బట్టలు బాగా వేసుకుంది అప్పటి వరకు చూసిన వాళ్ళతో పోల్చుకుంటే. ఆ అమ్మాయి లోనికి రాగానే వాట్ ఈస్ దిస్ నాయనా, ఇంత చిన్న ఇష్యూని కూడా సాల్వ్ చేయలేవా నువ్వు, అసలు ఈ డీల్ మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా, ఇప్పుడు చెప్తావేంటి ఫోన్ చేసి అని అరుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మీద. సారీ విరాజ్, ఆ మోడల్ ఫస్ట్ వస్తానని చెప్పింది, మళ్ళీ ఇప్పుడు రానని అంటుంది. నేను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశా కానీ నా మాట వినలేదు అని ఏడుస్తూ అంది నైనా. మాన్వికి అమ్మ ఏడుస్తుంటే పాపం బాధగా అనిపిస్తూ ఉంటుంది. విరాజ్ని చూస్తూ ఆంబోతు ముఖం వేసుకొని ఎలా తిట్టేశాడు. అయినా అన్నిటికీ ఆడపిల్లల మీద పడిపోతారు, వాళ్ళంటే చాలా అలుసు కదా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. విరాజ్ తన కర్చీఫ్ ఇస్తూ సరే ఏడవక్లే, సారీ ఏదో కోపంలో అనేసాను, కళ్ళు తుడుచుకో అని అంటాడు. మాన్వి షాక్ అవుతూ ఇప్పటి వరకు గోరిలలా అరిచాడు, సడన్గా ఏంటి గంగి గోవు అయిపోయాడు, వీడు అర్థం కాడు అని మెల్లగా అనుకుంటూ ఉంటుంది.
చాలాసేపు వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. మరి ఏం చేద్దామని నయన అడగగానే, నేను ఆలోచిస్తాలే ఏదో ఒకటి, నువ్వు ముందు పెండింగ్లో షూట్స్ అన్నీ కంప్లీట్ చేసేయి అని చెప్పి మాన్వి పద అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మాన్వి కూడా అలా అనడమే ఆలస్యం అన్నట్టు వస్తున్నా అనుకొని వెళ్తుంది. ఇద్దరూ కార్లో కూర్చొని వెళ్తూ ఉంటే, సార్ అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్, ఆఫీస్లో ఉంటే ఏదైనా వర్క్ చేసేదాన్నిగా అని అంది మాన్వి. నువ్వు నా పిఏ మాన్వి, నేను ఎక్కడుంటే నువ్వు కూడా నా వెనక్కే ఉండాలి, ఆ మాత్రం తెలీదా నీ పీత బుర్రకి అనేసరికి మాన్వి కోపంగా చూస్తూ ఉంటుంది. చాలే, నీ చూపులకి ఎవ్వరు భయపడిపోరు అంటూ సిగ్నల్ వేశారు అని కార్ ఆపి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. మాన్వికి కొంచెం టైర్డ్గా అనిపించి అలా వెనక్కి చేరబడుతుంది. వీళ్ళ కార్ పక్కనే ఇంకో కార్ వచ్చి ఆగుతుంది. అందులో ఒక అతను ఫోన్ మాట్లాడుతూ పక్కనే ఉన్న విరాజ్ని చూస్తాడు. తను ఎవరో కాదు, చరణ్ ఫ్రెండ్. విరాజ్ అని పిలుద్దాం అనుకునేసరికి తన కార్ మిర్రర్లో ఎవరినో చూసి షాక్ అవుతాడు. వెంటనే ఫోన్ తీసుకొని ఒక పిక్ తీసి చరణ్కి వాట్సాప్ చేసి కాల్ చేస్తాడు. అప్పటికే ఇంకా పడుకున్న చరణ్ నిద్దట్లోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతాడు. నేనురా బాలాని, ఇప్పుడు నేను చూశాను అని వాట్సాప్ చెక్ చేసుకోమని చెప్తాడు. చరణ్ షాక్ అవుతూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి వాట్సాప్ ఆన్ చేసి చూస్తాడు. పిక్ చూడగానే గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకున్నంత పని అయింది. హలో హలో అని బాలా ఫోన్లో అరుస్తుంటే, ఒరే ఎక్కడ చూసావురా అని అడగగానే బాలా ప్లేస్ చెప్పి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావురా అని అంటాడు. నేను మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేస్తారా అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, నిజం ఎలా అయినా తెలుసుకోవాలి, ఎలా అయినా పట్టుకొని నిజం రాబడతాను, దానికోసం 7 సముద్రాలు దాటుకొని మళ్ళీ వెనక్కి వస్తాను అని అంటూ ఎవరికో ఫోన్ చేసి ఇండియాకి టికెట్స్ బుక్ చేయమని చెప్తాడు. సుశీల, సుమ ఇలా రండి ఒకసారి అని రఘునందన్ గారు పిలుస్తూ ఉంటారు ఇద్దరిని. ఏమైందన్నయ్య అంటూ కిచెన్లో నుండి హాల్లోనికి వస్తారు సుమ గారు. సుశీల లేదా సుమ? వదిన పక్కింటి పంకజం పిన్ని గారి మనవడి బారసాల ఉంటే వెళ్ళిందన్నయ్య, కాఫీ ఏమైనా కావాలా నీకు? నాకేం వద్దు సుమ, అదే విరాజ్ అండ్ మేఘన పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వస్తాను అని చెప్పారు, అలానే కిషోర్ వాణి కూడా వస్తున్నారు అని చెప్తుండగానే పంతులు గారు కిషోర్ దంపతులు కూడా లోన్కి వస్తూ ఉంటారు. నమస్కారం బావగారు అని రఘుని హత్తుకుంటాడు కిషోర్. ఏంటిరా బావగారు అంటున్నావు, అప్పుడే కాక పట్టేస్తున్నావా మగపెళ్లి వాళ్ళని అని కిషోర్ భుజం గిల్లుతాడు. మరి తప్పదు కదా, అసలే ఆడపిల్ల తరపు వాళ్ళం, ఆ మాత్రం తగ్గి ఉండాలిగా మీ ముందు అని వినయం నటిస్తూ ఉంటాడు కిషోర్. చాలేరా, నువ్వు నా వియ్యంకుడి కంటే ముందు నా స్నేహితుడివి, దాని తర్వాతనే ఏమైనా కూడా అని అంటారు రఘు గారు. సరేలేరా బాబు, ముందు కూర్చోబెడతావా లేదా ఇలానే నిలబెట్టి మాట్లాడించేస్తావా అని కిషోర్ అనగానే, రారా కూర్చో, నీకు ఈ ఇల్లు కొత్తేమిట్రా అని కూర్చోబెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వనజ మాత్రం తన నగలని సర్దుకుంటూ పక్కనే ఉన్న సుమ్మని పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. సుమ సాదా చీరలు కట్టుకొని ఒక మధ్య తరగతి ఆమెలా ఉండటం వల్ల వనజకి సుమ నచ్చదు. అందరికీ కాఫీ తెస్తానన్నయ్య అని సుమ లోపలికి వెళ్తుంటే, నీకెందుకు శ్రమ, పనమ్మాయి తెస్తుందిలే అని రఘు గారంటారు. పర్లేదన్నయ్య నేను తెస్తాను అనుకొని కిచెన్ లోనికి వెళ్ళిపోతుంది సుమ. అప్పుడే సుశీల గారు లోనికి వస్తూ, అన్నయ్య ఎప్పుడొచ్చారు వదినా అని అనుకుంటూ వెళ్ళి వనజాని హత్తుకొని, ఎలా ఉన్నావు వదినా అని అడుగుతుంది. నాకేం వదినా, నేను ఎక్సలేటర్ అని అంటుంది వాణి. సుశీల అర్థం కాక ఏంటా అని ఆలోచిస్తూ ఉంటే, అంతా ఆలోచించక చెల్లమ్మా, అది ఎక్సలెంట్ అని అంటుంది. దాని భాష తెలుసుగా నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు అని నవ్వుతూ కిషోర్ సమాధానం చెప్తాడు. సుశీల నవ్వుతూ సరే అన్నయ్య అని వెళ్ళి వనజ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పంతులు గారు, మా అబ్బాయి వీళ్ళమ్మాయి జాతకాలు ఇదిగోండి అని ఇచ్చి ఒక మంచి ముహూర్తం ఖాయం చేయండి అని నవ్వుతూ చెప్తారు రఘు గారు. వంటగదిలోనికి వెళ్ళిన సుమ వీరజ్కి ఫోన్ చేస్తుంది. చెప్పత్తయ్య అని వీరజ్ అనగానే, వీరజ్ ఇక్కడ ఇంట్లో నీకు మేఘనకి పెళ్లి ముహూర్తం పెడుతున్నారా అని చెప్తుంది. విరాజ్ అంతా విని, నేను చూసుకుంటాలే అత్తయ్య, నువ్వు టెన్షన్ పడకు, ఆ ముచ్చు ముఖంది నా పెళ్ళం ఎప్పటికీ అవ్వలేదు అని ఫోన్ పెట్టేస్తాడు. సుమకి మేఘన విరాజ్కి కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ అన్నయ్య మాటకి ఎదురు చెప్పలేక వాళ్ళ దగ్గర ఇష్టం ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. విరాజ్ ధైర్యం చెప్పాక సుమ కూడా కొంచెం కుదుట పడి కాఫీ కప్స్ ట్రేలో పెట్టుకొని హాల్లోనికి వెళ్ళి అందిస్తూ ఉంది అందరికీ. పంతులు గారు పంచాంగం తిరగేసి మరిగేసి చూసి, ఒక 15 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందండి అని చెప్తాడు. రఘుకి కూడా విరాజ్కి ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది అని అనిపించినా ఆ ముహూర్తమే ఖాయం చేయమంటాడు.
కిషోర్ వాళ్ళు కాసేపు మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే సుశీల ఎందుకో ముభావంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రఘు గారు అది గమనించి ఏమైంది సుశీ అని అడుగుతారు. విరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉందండి. వాడికి అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు ముందు నుంచి. ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టేశామని తెలిస్తే ఇల్లు బద్దలైపోయేంత గొడవ చేస్తాడేమో అని భయంగా ఉంది అంటుంది. మీకు తెలుసుగా వాడి కోపం. చరణ్ ఉండి ఉంటే వీడిని కంట్రోల్ చేసేవాడు, కానీ వాడు కూడా లేడిప్పుడు అని బాధపడుతూ ఉంటుంది. ఏం కాదు, ప్రేమ దోమ అన్నాడు చరణ్. ఇప్పుడు పెళ్లి చేసుకొని పెళ్ళాం బిడ్డతో లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. వీడు అంతే, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు, నీ హెల్త్కి మంచిది కూడా కాదు అని సర్ది చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రఘునందన్ గారు. ఆఫీస్లో విరాజ్ అటు ఇటు తిరుగుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మాన్వి ఏదో వర్క్ చేసుకుంటూ విరాజ్నే గమనిస్తూ ఉంటుంది. వీడేంటి ఏదో ఫోన్ మాట్లాడాడు, అప్పటి నుండి ఇలా మూతి కాలిన పిల్లల అటు ఇటు తిరుగుతున్నాడు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అజయ్ క్యాబిన్లోకి వచ్చి ఏంటి విరాజ్ అర్జెంటుగా రమ్మన్నావు అని అంటాడు. మాన్వి నువ్వు కాసేపు బయటికి వెళ్ళు అని విరాజ్ అనగానే పర్లేదు సార్, మీ పని మీరు చేసుకోండి, నేను నా వర్క్ చేసుకుంటా, మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను సార్ అని అంది. అది కాదు, నేను పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేసుకోవాలి, ప్లీజ్ వెళ్ళు అంటే మళ్ళీ వెళ్ళకుండా సార్ నేను మీ పిఏని సార్, నా దగ్గర పర్సనల్ దాస్తారేంటి, నేను ఎవరితో ఏమీ చెప్పను అని నవ్వుతూ ఏదో అనే లోపు విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తాడు. మాన్వి అరుపుకి చర్చుకొని దెబ్బకి ఎక్కడి నుండి పారిపోతుంది బయటికి. అజయ్ కూడా భయపడతాడు విరాజ్ కోపం చూసి. ఏంట్రా ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అజయ్ అడిగేసరికి విషయం మొత్తం చెప్పి ఏంటో అర్థం కావడం లేదురా, ఎలా అయినా పెళ్ళి ఆపాలనుకుంటున్నా కానీ ఏదో భయం. లాస్ట్ టైం అలానే కిషోర్ అంకుల్కి హెల్త్ బాగాలేదు అని ఎంగేజ్మెంట్కి ఓకే చేపించారు నా చేత. ఇప్పుడు పెళ్ళికి కూడా అలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడతారేమో అని అనిపిస్తుంది. దాన్ని కానీ చేసుకుంటే నా జీవితం మటాష్ అయిపోయినట్టే. అదో పెద్ద వింత ప్రాణి, దాన్ని తీసుకొచ్చి నా మెడకు బిగిస్తా అంటున్నారు. ఈరోజు పెళ్ళి ముహూర్తం కూడా పెట్టేశారంట. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. చాలా ఐడియాలు వస్తున్నాయి కానీ ఇటు మా అమ్మకి అటు వాళ్ళ నాన్నకి ఏమైనా అయితే ఇక నన్ను నేను లైఫ్ లాంగ్ క్షమించుకోలేను అని కుర్చీలో కూలబడతాడు. అజయ్ కూడా విరాజ్ చెప్పిన దాని గురించి దీర్ఘంగా ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా మాన్వి వాళ్ళ మాటలు వినడానికి బయట తెగ కుస్తీలు పడుతూ గ్లాస్ డోర్కి అతుక్కుపోయి మరీ వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను మర్చిపోయింది ఏంటంటే లోపల నుండి వాళ్ళకి మాన్వి కనిపిస్తుంది కానీ మాన్వికి వాళ్ళు కనిపించరు. తనని చూడగానే ఏదో ఐడియా తట్టిన వాడిలా విరాజ్ బయటకు చూడొకసారి అని అనగానే బయట ఉన్న మాన్విని చూసి ఇది ఇంకో వింత ప్రాణిరా బాబు, అస్సలేం అర్థం కాదు, ఇప్పుడు దీని గురించి ఎందుకులే అని తల పట్టుకొని కూర్చుంటాడు. అది కాదురా, నేను చెప్పేది విను అని ఏదో చెప్తాడు విరాజ్కి. ఒకసారి నైట్ అంతా బాగా ఆలోచించి మార్నింగ్ ఎలా ఉందో చెప్పు సరేనా, కొంచెం ఉంటే నీ పెయ్యని పాప డోర్కి అతుక్కుపోతుందేమో, ఉంటాను అనుకొని వెళ్ళిపోతాడు బయటికి. విరాజ్ మాత్రం అజయ్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మాన్వి అజయ్ వెళ్ళిన విషయం కూడా గమనించకుండా ఇంకా అలానే బయట కుస్తీ పడుతూ ఉంటుంది. అప్పటికే ఆఫీస్ టైం ముగుస్తుండటంతో ప్రణవ్ తన క్యాబిన్ నుండి బయటికి వస్తూ గోడకి బల్లిలా అంటుకుపోయిన మాన్విని చూస్తూ ఉంటాడు వింతగా. తనెంతకీ కదలకపోయేసరికి మిస్ మాన్వి అని పిలుస్తాడు. అస్సలు పలకదు. మళ్ళీ పిలుస్తాడు, అయినా పలకదు. ఇలా కాదు అని తనని కదుపుతా పిలుస్తాడు. ఉండవయ్యా, ఏమి వినిపించక నేను చేస్తుంటే నీ బాధ ఏంది అని కసురుకుంటుంది ప్రణవ్ని. ప్రణవ్కి కోపం వచ్చి మాన్వి నీ గట్టిగా అరుస్తాడు. అప్పటికి కానీ స్పృహలోకి రాదు మాన్వి. వెనక్కి తిరిగి ప్రణవ్ని చూడగానే సారీ సార్, చూసుకోలేదు మీరని అని అంది. అంతలా ఏం ఆలోచించేస్తున్నావు, గోడకి అతుక్కుపోయి మరి అని అడిగేసరికి ఏం లేదు సార్, నథింగ్, ఏదో సరదాకి హ్యాపీ పోర్టర్లో హీరోకి గోడ నుండి మాటలు వినపడతాయి కదా, అలా నిజంగా వినిపిస్తాయా అని టెస్ట్ చేస్తున్నా అని అంటుంది. మాన్వి చెప్పింది విని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు ప్రణవ్. బాబోయ్, రూపం మాత్రమే తింగర్లా ఉంది అనుకున్నాను కానీ బుద్ధి కూడా తింగర్నే, ఈమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అక్కడి నుండి పారిపోతాడు. ప్రణవ్ అలా వెళ్ళిపోగానే తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది మాన్వి. ఎందుకలా పారిపోయాడా అని. ఇంతలో విరాజ్ మాన్వి ఇక వెళ్దామా అని బయటికి వస్తాడు క్యాబిన్ నుండి. ఎక్కడికి సార్ అని అడుగుతుంది. ఎందుకు అంటే విరాజ్ ఎప్పుడు తను వెళ్ళిపోయి లాస్ట్ వరకు మాన్విని వర్క్ చేయమని చెప్పేవాడు. ఇలా సడన్గా కొత్తగా అనేసరికి షాక్ అయింది. ఆఫీస్ అయిపోయిందిగా, నేను వెళ్ళే దారిలోనే మీ ఫ్లాట్, రా నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అని అంటాడు విరాజ్.
వద్దు సార్, పర్లేదు, నేను ఆటోలో వెళ్తాను, పైగా చాలా వర్క్ ఉంది, ఇంకా 7 కూడా అవ్వలేదుగా అని అంటుంటే, ఇక నుండి నువ్వు 7 వరకు ఉండనవసరం లేదులే, మిగిలిన వరకు రేపు చేసుకోవచ్చు అని మాన్వి ఎంత చెప్తున్నా వినకుండా లాక్కెళ్ళిపోతాడు. చరణ్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి దశావతారం గారి క్యాబిన్కి వెళ్తాడు. మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగేసరికి ఎస్ కమేన్ అని అంటాడు దశావతారం. ఏంటయ్యా ఇలా వచ్చావు అని చరణ్ని అడుగుతాడు. నాకు ఒక 3 months లీవ్ కావాలి సార్ అని అడుగుతాడు. ఏంటి 3 months? వరల్డ్ టూర్కి ఏమైనా వెళ్తున్నావా ఏంటయ్యా? చరణ్ చెప్పాలా వద్దా అని సంశయిస్తూ చెప్పక తప్పదు అని హైదరాబాద్ వెళ్తున్నా సార్, కొంచెం పనుంది అని అంటాడు. దశావతారం వెటకారంగా చూస్తూ, ఏమయ్యా, మొన్న నేను ప్రాజెక్టు గురించి వెళ్ళవయ్యా అని ఎంత బ్రతిమలాడానో, పెద్దవాడిని అని కొంచెమైనా కనికరం చూపించావా? నేను వెళ్ళనంటే వెళ్ళను అని మంకు పట్టుపట్టి కూర్చున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇండియా వెళ్ళాలి అని లీవ్ అడుగుతావేంటి? నేను ఇవ్వనుగాక ఇవ్వను అని కరాఖండిగా చెప్పేస్తాడు. సార్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ ఇవ్వండి అని బ్రతిమలాడుతాడు చరణ్. ఆయన ఒప్పుకోడు. సరే అయితే నేను రిజిగ్నేషన్ చేసేస్తున్నా, నా జాబ్కి ఉంటాను అని చరణ్ బయటికి వెళ్ళిపోతుంటే, ఆగవయ్యా, ఇన్ని మాటలు అంటున్నావు కానీ ప్రాజెక్టుకి మాత్రం ఎందుకు ఒప్పుకోవు? దానివల్ల నీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎలానో వెళ్తున్నావుగా, మా బాబు కదా, ఒప్పుకోవయ్యా అని ఈసారి దశావతారం బ్రతిమలాడుతారు. చరణ్ కూడా కంపెనీ మంచిది, అలానే అక్కడ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా అని ప్రాజెక్టు చూస్తాను అని ఒప్పుకుంటాడు. దశావతారం సంతోషంగా, అయితే ఇక నీ ఇష్టమయ్యా, వెళ్ళి ఎన్ని రోజులు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందో అప్పుడే మళ్ళీ రా, నువ్వు నీ ఇష్టం అని విరాజ్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. ఇంట్లో హిమాకి ప్రాజెక్టు వర్క్ ఉంది అని చెప్పి బట్టలు అవి ఇవి సర్దమని చెప్తాడు. సరే అని తను కూడా సంతోషంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవచ్చు అని బట్టలు సర్దుకుంటుంది. నెక్స్ట్ డే చరణ్, హిమ, బాబీ ముగ్గురు ఫ్లైట్ ఎక్కి ఇండియా చేరుకుంటారు. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే వాళ్ళని పికప్ చేసుకోవడానికి బాలా వస్తాడు ఎయిర్పోర్ట్కి. మాన్వి అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక ఫ్లాట్ చూస్తాడు వాళ్ళకి. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. హిమకి ఆ ఫ్లాట్ చాలా బాగా నచ్చుతుంది. హిమని, బాబీని ఫ్లాట్లో ఉంచి బాలా, చరణ్ బయటికి వస్తారు. కొంచెం చీకటి పడుతూ ఉంటుంది. ఏంట్రా ఇంత తొందరగా వచ్చేసావు, ఇంకా మర్చిపోలేదా నువ్వు తనని అని అడుగుతాడు బాలా. మర్చిపోవడం అంటూ జరిగితే అది నా గుండె ఆగిపోయాకే రా, అసలేం జరిగిందో తెలియాలి, ఇన్నేళ్లకి మళ్ళీ నిజం తెలుసుకునే అవకాశం లభించింది, వదిలే ప్రసక్తే లేదు అని తన ఫోన్లో ఒక అమ్మాయి పిక్ చూస్తూ, తనని పట్టుకుంటే అన్ని ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది, ఎలా అయినా పట్టుకొని తీరుతాను, ఈ భాగ్యనగరం అంతా చెల్లడ పట్టైనా సరే వెతికి పట్టుకుంటాను అని అంటాడు చరణ్. హిమాకి తెలుసా నువ్వు ఏ పని మీద వచ్చావో? లేదురా, నేను ఇక్కడికి ప్రాజెక్టు పని మీద వచ్చా అని చెప్పా. ఇన్ఫ్యాక్ట్ విరాజ్ కంపెనీతో ఒక ప్రాజెక్టు కూడా డీల్ చేయబోతున్నా, ఎలాగో వెతికి పట్టుకోవాలిగా, కొంచెం టైం పడుతుంది, ఈలోపు ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది అని ఒప్పుకున్నా. సరేలే, మీ తమ్ముడు మహాగట్టికుడు అనుకో, ఎలా అయితేనేమి ఇండియా వచ్చేసావు, నువ్వు వచ్చావని తెలిసే ఉంటుంది ఈ పాటికి అనేసరికి, నాకు తెలియకుండా ఉంటుందా అని వెనుక నుండి విరాజ్ వాయిస్ వినిపించేసరికి చరణ్, బాలా ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. కీర్తి, మాన్వి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, ఏమంటున్నాడు మీ బాస్? ఎంతవరకు వచ్చాయి మీ టామ్ అండ్ జెర్రీ ఆటలు అని అడిగింది కీర్తి. బాబోయ్, నేనేమో కానీ వాడు మాత్రం నాకు చుక్కలు చూపిస్తున్నాడు, ఊసర వెళ్ళనుకో నిమిషానికి ఒకలా ఉంటున్నాడు, వాడే అనుకుంటే వాడి తమ్ముడు ఇంకా టార్చర్, ప్రపంచంలో అమ్మాయిలందరూ వాడిని చూసి ఫ్లాట్ అయిపోతారు అని అనుకుంటున్నాడు. అయినా విరాజ్ ముందు అసలు అంతాడా వీడు? విరాజ్ ఎంత బాగుంటాడు, తనే అంత కామ్గా ఉంటే అట్టట్టా ఉన్న వీడికి మాత్రం కొవ్వు పట్టేసింది బాగా అని ఏదో వాగుతూ ఉంటుంది. కీర్తి అంతా వింటూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అంతలో అనిల్ ఫోన్ చేస్తాడు మాన్వికి. మాన్వి కాసేపు మాట్లాడి పెట్టేస్తుంది. మాన్వి, నువ్వెవరినైనా లవ్ చేసావా అని అడుగుతుంది కీర్తి. నాకు లవ్కి సెట్ అవ్వదు కీర్తి, అసలు ఇంతవరకు నాకు అలాంటి థాట్ కూడా రాలేదు అని అంది మాన్వి ఆకాశం వైపు చూస్తూ. ఎందుకు ఉండదు మాన్వి, మన లైఫ్లో తెలియకుండానే ఖచ్చితంగా మనం ఎవరో ఒకరిని ఇష్టపడతాం, అది నెరవేరచ్చు లేదా లేకపోవచ్చు, కానీ ఇష్టపడటం అయితే మాత్రం పక్కా. కావాలనంటే ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించి నీకెవరిదైనా ఫేస్ కనిపిస్తుందేమో చూద్దామని మాన్విని కళ్ళు మూసుకొనమని చెప్తుంది. మాన్వి నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది, కానీ ఎవరూ కనిపించడం లేదు. చాలాసేపు అలానే ఉంటుంది, ఎవరైనా కనిపిస్తారేమో అని. ఎవరూ కనిపించకపోయేసరికి కళ్ళు తెరిచి ఎవ్వరూ కనిపించలేదు కీర్తి. చెప్పాగా నాకు లవ్కి సెట్ అవ్వదు అని, కావాలంటే నువ్వు ట్రై చేసుకో అని ఐ వింక్ చేస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. మాన్వి వెళ్ళిపోయాక ఏదో ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తుంది కీర్తి.
మాన్వి వెళ్ళే ముందు ట్రై చేసుకో అని చెప్పింది గుర్తొచ్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరో ఒక అబ్బాయి నవ్వుతూ కనిపిస్తాడు కీర్తికి. వెంటనే కళ్ళు తెరుస్తూ చీ వీడు కనిపించాడేంటి అని తిట్టుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నాకు తెలియకుండా ఉంటుందా అని వెనుక నుండి విరాజ్ వాయిస్ వినిపించేసరికి బాలా చరణ్ ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. విరాజ్ నవ్వుతూ అన్నయ్య అని చరణ్ని హక్ చేసుకుంటాడు. ఏరా ఎలా కనిపెట్టేశావు మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని బాలా అనగానే మీ ఆవిడ అదే మా వదిన శిల్ప చెప్పిందిలే నువ్వెలానో చెప్పావు కదా అని నవ్వుతూ వెక్కిరిస్తూ ఉంటాడు బాలాని. నీ పెళ్ళాంకి బుర్ర లేదు అనే విషయం మర్చిపోయి అన్నీ చెప్పేస్తున్నా అది వీడికి చెప్పేస్తుంది అని తల కొట్టుకుంటాడు బాలా. ఏంట్రా ఇలా వచ్చావు మీ నాన్నగారికి తెలిస్తే ఏమైనా ఉందా వెళ్ళిక్కడి నుండి అని చరణ్ నవ్వుతూ అంటాడు. మా నాన్న అంట బాగుందిలే అయినా మా నాన్నకి నేను ఇక్కడున్నా అని తెలియదులే ఒకవేళ తెలిసినా నేను సమాధానం చెప్పుకోగలను. సరే నేను హిమా బాబీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను మీరు మాట్లాడుకొని వచ్చేయండి అని ఫ్లాట్కి వెళ్ళిపోతాడు విరాజ్. ఏంట్రా మీ తమ్ముడితో ఇన్ని రోజులు మాట్లాడకుండా కోపంగా ఉన్నావు ఇప్పుడేంటి నవ్వుతూ మాట్లాడిస్తున్నావు. రే వాడు నా తమ్ముడురా దూరంగా ఉన్నప్పుడు కోపం నటిస్తూ మాట్లాడలేకపోయాను కానీ ఎదురుగా ఉంటే కోపం నటించగలనా. అయినా నాకు తమ్ముళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళకి కూడా నేనంటే ప్రాణం. ఇప్పుడు చూడు ఇంకొకడు వస్తాడు అని చరణ్ చెప్తుండగానే అన్నయ్య అని పరిగెత్తుకుంటూ ప్రణవ్ వచ్చి హక్ చేసుకుంటాడు. ఏంట్రా నీకెలా తెలిసింది వీడొస్తాడని అని బాల ఆశ్చర్యపోతూ అంటుంటే వీడు విరాజ్ కార్ ఫాలో అయ్యి ఎప్పుడో వచ్చేశాడు కాకపోతే వెంటనే వస్తే బాగోదని అదిగో ఆ చెట్టు చాటు నుండి నక్కి చూస్తూ కూర్చున్నాడు అని చరణ్ నవ్వుతూ ప్రణవ్ బుగ్గలు లాగుతాడు. అబ్బా అన్నయ్య కనిపెట్టేశావా మరేం చేయను విరాజ్ అన్నయ్యకు ఉన్నంత బుర్ర నాకు లేదుగా అందుకే వారిని ఫాలో అయిపోతున్నా అన్ని విషయాల్లో అని వింక్ చేస్తాడు నవ్వుతూ. చాలేరా ముగ్గురే బయటకి ప్రేమ లేనట్టు యాక్ట్ చేస్తారు కానీ చాలా ప్రేమ ఒకరంటే ఒకరికి. ఈ సొంపుకి నేను వీరిని కన్విన్స్ చేయడం ఒకటి మీతో మాట్లాడమని. సరే నాకు పనుందిరా నేను ఇక వెళ్తాను అని బాలా వెళ్ళిపోతాడు. చరణ్ ప్రణవ్ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఫ్లాట్కి వెళ్ళేసరికి విరాజ్ బాబీతో ఆడుతూ కనిపిస్తాడు. ప్రణవ్ కూడా చిన్న పిల్లాడిలా హే బాబీ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. విరాజ్ బాబీని ప్రణవ్కి ఇవ్వకుండా పరిగెడుతూ ఇటు చూడు బాబీ మీ పిచ్చి తింగరి బుల్బుల్ బాబాయ్ వచ్చాడు అని ప్రణవ్ వైపు చూపిస్తాడు విరాజ్. వాడికేం అర్థమైందో కానీ బోసి నవ్వుతూ బుల్బుల్ అని అంటూ ఉంటాడు. అన్నయ్య చూడు నన్ను వెక్కిరిస్తున్నాడు అని ఏడుపు ముఖం పెట్టుకొని చరణ్ దగ్గరికి వెళ్తాడు ప్రణవ్. విరాజ్ ఏడిపించకు ఇవ్వు బాబీని అని చరణ్ అనగానే అన్నయ్య చెప్తున్నాడు కాబట్టి ఇస్తున్నా అని బాబీని ప్రణవ్కి ఇచ్చి సోఫాలో కూర్చుంటాడు. మై క్యూట్ బాబీ అని వాడి బుగ్గ లాగుతూ ముద్దు పెట్టుకునేసరికి వాడు ప్రణవ్ చెంపలు రెండు ఏడాపెడా వాయించేస్తూ ఉంటాడు. అమ్మ బాబోయ్ ఎందుకలా కొడుతున్నాడు అని ఆ దెబ్బలు తాళలేక ఇదిగో నువ్వే తీసుకో అని విరాజ్కి ఇచ్చేస్తాడు. లోపల నుండి హిమ వస్తూ అదంతా మీ అన్నయ్య ట్రైనింగ్ రా ప్రణవ్ అమెరికాలో వాడికి మీ ఇద్దరి ఫొటోస్ చూపించేవారు. విరాజ్ ఫోటోని ముద్దు పెట్టుకొని బాబీ నువ్వు పెద్దయ్యాక ఈ బాబాయ్లా ఉండాలి అని చెప్తే నీ ఫోటో చూపించి నువ్వు వేడిలా మాత్రం తయారవ్వకరా నేనే నీ తోలు ఒలిచేస్తా అని జాగ్రత్తలు చెప్తూ ఫోటోలో ఉన్న నీకు 4 దెబ్బలు వేసేవాడు బావ. అందుకే మీ ఇద్దరిని గుర్తుపట్టేసి విరాజ్కి ముద్దు పెడితే నీకు చెంపలు వాయించేశాడు అని నవ్వుతూ చెప్తుంది హిమ. విరాజ్ చరణ్ని చూస్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్యకి తనంటే ఎంత ప్రేమో అని ఏడుస్తూ నేనేం చేశావు అన్నయ్య నువ్వు వాడి దగ్గర నన్ను బ్యాడ్ చేసేసావు అని ఏడుపు ముఖం పెట్టుకొని అడుగుతాడు ప్రణవ్. చరణ్ ప్రణవ్ని దగ్గరికి తీసుకుంటూ నేను సరదాగా చెప్పాను రా ఏడవకు అని సముదాయిస్తూ ఉంటాడు. లేదు నువ్వెందుకు నాలా తయారవ్వద్దు అని చెప్పావో చెప్పు అని చేతులు కట్టుకొని కోపంగా చరణ్ని చూస్తూ అడుగుతాడు. నువ్వు చిన్నప్పటి నుండి ఎన్ని చిత్తిని పనులు చేసావురా ఎన్ని దెబ్బలు తిన్నావు ఇంట్లో ఇంకా ఇప్పటికీ కూడా మారలేదు. అమ్మాయిలు ఇది అది అని తిరుగుతూనే ఉంటావు నా కొడుకుని కూడా నీలా తయారవ్వమంటావా అని విరాజ్ని చూస్తూ వింక్ చేస్తాడు. హలో బ్రదర్ దాన్ని ఫన్ అంటారు మీ ఇద్దరిలా నేను లైఫ్లో ఏదో సింపుల్గా సాగదీసెయ్యాలి అని అనుకోలేదు నాకంటూ కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా అని మూతి తిప్పుకుంటాడు ప్రణవ్. అవునవునులే చాలా మూమెంట్స్ ఉన్నాయి నీ దగ్గర అని మొన్న సుశీల గారు కాల్చిన చేతుల్ని చూసి ముగ్గురు గట్టిగా నవ్వుతారు. ప్రణవ్ కూడా వాళ్ళతో కలిసి నవ్వుతూ ఉంటాడు బుర్ర గోక్కుంటూ. ముగ్గురు చాలాసేపు నవ్వుకొని హిమ వంట చేస్తే అక్కడే డిన్నర్ చేసేశారు. ఇంకేంటి విరాజ్ మరి నీ పెళ్ళెప్పుడు అని హిమ అడిగేసరికి ఇంకెప్పుడు ఇంకొన్ని రోజుల్లో అని ప్రణవ్ అంటాడు.
అవునా, వావ్, అయితే మేఘనాతో మ్యారేజ్కి నువ్వు ఒప్పుకున్నావా అని విరాజ్ వంక సమాధానం కోసం చూస్తూ ఉంటుంది. విరాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తన మౌనం చూస్తేనే చరణ్కి అర్థమైపోయింది విరాజ్కి ఇష్టం లేదు అని. వాడిని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఇంతకీ మరి నీ పెళ్ళెప్పుడు రా ప్రణవ్ అని ప్రణవ్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి పెళ్ళ? నో వే, ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయడమే అని చరణ్ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. అవునా, మరి ఎప్పుడు చూసిన అమ్మాయిల వెనకాల తిరుగుతావు? వాళ్ళంతా ఏంటి అని హిమ అనగానే, వాళ్ళంతా జస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ అంతే. ఆయన నా సంగతి అడుగుతారు కానీ అక్కడ ఉన్నాడే మీ ప్రియమరిది విరాజ్ గారు, ఆయన అడగరేంటి? విరాజ్ ఏం నీలా కాదు, ఈజ్ ఏ పర్ఫెక్ట్. నువ్వు వాడిని ఏమైనా అన్నావో నీ తోలు చేస్తా అని హిమ కొట్టడానికి చెయ్యి ఎత్తేసరికి ప్రణవ్ చరణ్ ఒళ్ళో నుంచి లేచి, ఆహా, నీ బంగారు మరిది అమాయకుడిలా కనిపిస్తున్నాడా? అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే వదినా. రే, నేనేం చేశానురా నువ్వు అంతా యాక్టింగ్ చేస్తున్నావు అని విరాజ్ బాబీతో ఆడుకుంటూ అడుగుతాడు. ఏం చేయలేదా? అసలు నీ పిఏ సంగతి చెప్పు ముందు అని ప్రణవ్ అంటాడు. పిఏ ఏంటి అని హిమ కుతూహలంగా ప్రణవ్ వైపు తిరిగి అడుగుతుంది. వదినా, నీకు తెలీదు, మీ విరాజ్ బాబు కొత్తగా ఒక పిఏని అపాయింట్ చేసుకున్నాడు. బాబోయ్, ఆ పెళ్ళుందే చాలా తింగర్ది. నిన్న ఏం చేసిందో తెలుసా అని మాన్వి గోడ దగ్గర చేసిన ఫీట్లు చెప్తాడు. ప్రణవ్ చెప్తుంటే చరణ్ హిమ నవ్వుతూ ఉంటారు. విరాజ్కి కూడా నవ్వొస్తుంది కానీ ఎందుకో కామ్గా ఉండిపోతాడు. చెప్పడం పూర్తి చేసి, ఇప్పుడు చెప్పు వదినా, అందం లేదు, బుర్ర కూడా సరిగ్గా లేదు, మరెందుకు ఆ అమ్మాయిని ఇంకా పిఏగా పెట్టుకున్నాడు అన్నయ్య? అసలు పిఏ అంటే ఎలా ఉండాలి? ఈ అమ్మాయి అన్నిటిలో ఆపోజిట్ ఉంటుంది. ఏమిటో. సరే ప్రణవ్, నాకు చిన్న పనుంది, నువ్వు నీ కార్లో ఇంటికి వెళ్ళిపో అని చెప్పి కారుకి డ్రైవ్ చేసుకుంటూ మాన్వి ఫ్లాట్ దగ్గర కారు ఆపుతాడు విరాజ్. మాన్వికి ఫోన్ చేయనా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు కారులో కూర్చొని. అలా సందిగ్ధంలో ఉండగా మాన్వి రూమ్ బాల్కనీ డోర్ తెరుచుకొని ఉంటుంది. ఈ పిచ్చి పిల్ల డోర్ వేసుకోకుండా అలా పడుకుందేంటి అని అనుకుంటూ చూపు తిప్పేసరికి ఎవరో ఒకడు పై పట్టుకొని పైకి ఎక్కడం విరాజ్ కంట పడుతుంది. ఎవడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తున్న విరాజ్కి వాడు మాన్వి గది వైపే వెళ్ళడం చూసి కోపంగా కార్ దిగి అటుగా వెళ్తాడు. అప్పటికే వాడు పైకెక్కి చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళడానికి నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటాడు. హోషెట్ అని విరాజ్ ఆ పై పట్టుకొని పైకి ఎక్కుతాడు. తను వెళ్ళేసరికి గది మొత్తం చీకటిగా ఉంటుంది. తన పాకెట్లో ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూస్తూ ఉంటాడు. బెడ్పై ఆదమర్చి బోర్లా పడుకొని ఉంది మాన్వి. అలా టార్చ్ కొంచెం పక్కకి వేయగానే ఒకడు మొహానికి మంకీ క్యాప్ పెట్టుకొని విరాజ్ మీద దాడి చేయడానికి పైకి దూకుతాడు. విరాజ్ పాకెట్లో ఫోన్ పెట్టుకొని వారిని కొడుతూ ఉంటాడు. ఇద్దరు అలా పెనుగులాడుతూ ఉండగా విరాజ్ వారిని పట్టుకోవడానికి ట్రై చేసేసరికి వాడి చేతికి రాసుకున్న ఆయిల్ వల్ల పట్టు తప్పిపోయి కింద పడిపోతాడు. ఆ గ్యాప్లో వాడు తప్పించుకొని అమాంతం కిందికి దూకేసి పారిపోతాడు. కింద పడిన విరాజు లేచి బయటికి వెళ్ళేసరికి ఆ దొంగ అప్పటికే పారిపోతూ కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడ్డా మాన్వి మాత్రం డీప్ స్లీప్లో పందిలా పడుకుంటుంది. విరాజ్ డామెట్ అని అనుకొని మాన్వి ఎలా ఉందో అని పరుగున రూమ్ లోపలికి వెళ్తాడు. మాన్వి మళ్ళీ టార్చ్ ఆన్ చేసి మంచంపై శవంలా పడుకున్న మాన్వి దగ్గరికి మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి చేయి పట్టుకొని నాడి కొట్టుకుంటుందో లేదో చూస్తాడు. అమ్మయ్య, బాగానే ఉంది అని అనిపించి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసరికి, కీర్తి, పడుకోకుండా ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు, భయంగా ఉందా అని విరాజ్ చేయి పట్టుకొని బెడ్ మీదకి లాక్కుంటుంది. సడన్గా లాగేసిన విరాజ్ తన మీద పడిపోకుండా అలా పక్కన పడుకుంటాడు. అంటుకోకుండా తనని లేపి చెప్దామని అనుకుంటాడు కానీ ఎక్కడ మళ్ళీ అరిచి గొడవ చేస్తుందో. పడుకున్నాక మెల్లగా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. చుట్టూ చీకటి, బయట వర్షం మాత్రం కుండపోతగా కురుస్తూనే ఉంది. మాన్వి అక్కడితో ఆగితేగా, ఏంటే భయమని అలా దూరంగా పడుకున్నావు అని విరాజ్ చేతిని తీసుకుని తన నడుం మీద వేసుకొని, ఇప్పుడు భయం వేయదులే, హాయిగా పడుకో అని అంటుంది. ఊహించని పరిణామానికి షాక్ అయిపోతాడు విరాజ్. మాన్వి సన్నటి నడుంపై ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుందామని అనుకునేలోపే, ఏయ్, నోరు మూసుకొని పడుకో, అలానే నన్ను కూడా పడుకోనివ్వు అని తన చేతిని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. విరాజ్కి ఊపిరాడడం లేదు అస్సలు. గొంతులో తడారిపోతూ ఉంటుంది. అంత చల్లగా క్లైమేట్ ఉన్నా కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇలానే ఉంటే ఇంకా కష్టమని మెల్లగా చేతిని విడిపించుకొని మాన్వి రూమ్ బాల్కనీ డోర్ గట్టిగా వేసి హాల్లో ఉన్న బాల్కనీ నుండి కిందికి దిగి కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటికే వర్షంలో బాగా తడిచిపోతాడు. రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్పై చతికిల పడతాడు. పడుకుందామని ట్రై చేస్తుంటే ఎంతకీ నిద్ర రాదు. అలా మాన్వి నడుం చుట్టూనే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి.
అబ్బా ఏంట్రా విరాజ్ ఇది, సిల్లీగా అదే ఎందుకు ఆలోచిస్తున్నావు, వదిలే ఆ మ్యాటర్ అక్కడితో అని తనలో తానే అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతాడు. కన్ఫ్యూజ్ కాకండి, ఎవరు ఏంటి, ఎవరు ఎవరి కోసం వెతుకుతున్నారు ఏంటి అనేది అంతా ముందు ముందు అన్నీ క్లియర్గా మీకు అర్థమవుతూనే ఉంటాయి. ఏ ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ క్యారెక్టర్ ఏంటి, ఎవరు ఏంటి అనేది. సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.